కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూటమి పార్టీల నేతలు పెద్ద ఎత్తున జగన్ అండ్ కో డ్రగ్స్ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఎక్కడికక్కడ డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. స్టెరాయిడ్స్ కానీ, కొకైన్ కానీ విజయవాడ, వైజాగ్ వంటి ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తున్నాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. విశాఖపట్నం కంటైనర్‌లో దొరికినటువంటి ఒక పదార్థాన్ని కూడా డ్రగ్స్‌గా అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే విజయవాడలో నిన్న జరిగినటువంటి తార్ కార్ల ఘర్షణకు సంబంధించి తీగ లాగితే డొంక కదులుతోంది. ఇక ఇన్సిడెంట్‌లో ఎవరైతే ఉన్నారో, ఈ ఘటనలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ ఇద్దరు యువకులకు కూడా ఇద్దరికి కూడా పట్టుమని 25 ఏళ్ళు లేవు. ఇద్దరికి కూడా డ్రగ్స్ కేసులో పాజిటివ్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు ఇద్దరు కూడా ఒకరు లింగంనేని రోహిత్, మరొకరు ఓం బొల్ల. వీళ్ళిద్దరూ కూడా స్నేహితులు. ఇద్దరు కూడా స్కూల్ ఆర్ కాలేజ్‌కి సంబంధించినటువంటి ఫ్రెండ్స్. వీళ్ళు ఒక అమ్మాయి విషయంలో, ఒక యువతి విషయంలో ఘర్షణకు దిగారు. ఆ ఘర్షణ వాట్సాప్‌లో యుద్ధానికి తెరతీసింది. "ఒక చోటుకి నువ్వు రా, నేను కూడా వస్తా, మనం అంతు తేల్చుకుందాం, ఒకరిపై ఒకరు దాడి చేసుకుందాం" అన్నట్టుగా కలరింగించుకున్నారు. పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో మెయిన్ రోడ్‌లో ప్రధాన రహదారిపైనే ఇద్దరు తారు కార్‌లో వచ్చారు. ఇవాళ మార్కెట్‌లో తారు కారు కొనాలంటే కూడా బుకింగ్స్ దొరకని పరిస్థితి. వీళ్ళ తల్లిదండ్రులు సంపన్నులు కాబట్టి వీళ్ళకి తారు కార్లు కొనిచ్చారు. ఆ కార్లేసుకుని ఒకరికొకరు కాసేపు యాక్సిడెంట్స్ చేసుకున్నట్టుగా యుద్ధానికి దిగారు. ఒక కారుతో ఒకరు ఢీకొట్టుకున్నారు. ఈ ఘటన అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. పడమట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘర్షణల్లో తారు కార్లు కూడా డ్యామేజ్ అయ్యాయి. పడమట సీఐ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఇద్దరికి కూడా 21 సంవత్సరాల వయసులోపే. వీళ్ళిద్దరిని కూడా కౌన్సిలింగ్ ఇచ్చాము. వీళ్ళిద్దరికి కూడా ర్యాపిడ్ టెస్టులు చేసాము. మద్యం ఏమైనా సేవించారా, గంజాయి తీసుకున్నారా అని టెస్టులు చేస్తే ఆ టెస్ట్ రిపోర్టులు చూసి పోలీసులు కూడా షాక్ అయిన పరిస్థితి ఉంది. విజయవాడ పోలీసులు కూడా అవాక్కయ్యారు. ఎవరైతే లింగమనేని రోహిత్ ఉన్నాడో, రోహిత్ కారులో డ్రగ్స్కి సంబంధించి సేవించేటువంటి పరికరాలు కానీ, ఆ నరాల్లోకి చేసుకున్న ఇంజక్షన్లు కానీ, డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడానికి అవసరమైనటువంటి ప్యాకెట్స్ కానీ లభ్యమయ్యాయి. ఈ ర్యాపిడ్ టెస్టుల్లో వీళ్ళిద్దరికీ కూడా స్టెరాయిడ్ పాజిటివ్ రావడంతో మరిన్ని టెస్టులు చేయడానికి వాళ్ళు ప్రొసీడ్ అవుతున్నారు. సో విజయవాడలో డ్రగ్స్ చాలా ఈజీగా అవైలబుల్గా ఉంది అనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. నిన్న జరిగినటువంటి తారు గొడవ. ఈ కుటుంబ సభ్యులకు ఇంకా సమాచారం ఇచ్చారు. వారి నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. వారి ఇళ్లలో కూడా సోదాలు చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా విజయవాడలో యువత ఏ స్థాయిలో విర్రవీగుతున్నారో, డ్రగ్స్ని ఏ విధంగా కన్జ్యూమ్ చేస్తున్నారో అనే దానికి విజయవాడలో జరిగినటువంటి తారు ఘర్షణ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఒకవైపున డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తున్న పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీ యంత్రాంగం వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు డ్రగ్స్పై అవేర్నెస్ తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా విజయవాడేమీ విశ్వనగరం కాదు, మెట్రోపాలిటన్ సిటీ కాదు. కేవలం ఒక రాజధానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక నగరం మాత్రమే. అలాంటి నగరంలోనే అతి పిన్న వయస్కులకే ఈ డ్రగ్స్ అందుబాటులోకి వస్తున్నాయంటే ప్రభుత్వం ఇంకెంత అప్రమత్తంగా వ్యవహరించాలనేది ఈ ఘటన రుజువు చేస్తుంది.